గుర్తించలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారు. మీరు చేసిన తప్పులు కప్పిపుచ్చుకొని, మీరు రక్షణ కవచం ధరించుకొని ముస్లిం సమాజాన్ని నాశనం చేసేసిన మీరు ఈరోజు వక్ఫ్ సవరణ కోసం ప్రజలను తరలి రండి అని రెచ్చగొట్టి నగరంలో అల్లర్లు లేపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు చేసే ఈ చిల్లరు రాజకీయాలు ప్రజలు 2024లో గమనించారు కాబట్టే ఈరోజు మీరు అధికారం పోగొట్టుకొని అడుక్కునే పరిస్థితికి వచ్చారు. మీ నాన్నగారికి 2 సార్లు శాసనసభ్యుడి అవకాశం వచ్చినా కానీ అది మీ నాన్నగారి గొప్పతనం ఏం కాదు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గం వేసిన బిచ్చ వల్లే మీరు ఎమ్మెల్యేగా అయ్యారు. 10 సంవత్సరాలు మీరు పెత్తనం చేసి నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేశారు? ముస్లిం సామాజిక వర్గం కోసం వేలు పెట్టి చూపించడానికి ఏం చేయగలిగారు? ఈరోజు ముస్లిం సమాజం గుర్తుకొస్తుంది. ఈరోజు వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఆస్తులు గుర్తుకొస్తున్నాయి. వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఆస్తులు మీ నాన్నగారు గతంలో సబ్ లీజుకి వేరే మీ కుటుంబ సభ్యులకు ఇప్పించాలి అనుకున్నప్పుడు గుర్తుకు రాలేదా? ఈరోజు బీజేపీ వాళ్ళు బిల్లు పాస్ చేసిన తర్వాత మీరు ముస్లిం అనే ఆలోచన, మీరు ముస్లిం అనేది గుర్తుకొచ్చిందా? ఈరోజు మీరు చేస్తున్న రాజకీయం ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు చేసే ఇలాంటి రాజకీయాల వల్ల మీకు రాజకీయ లబ్ధి దొరికిద్ది అనుకుంటే మాత్రం అది మీ పొరపాటు. దయచేసి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి అల్లర్లు సృష్టించే ప్రయత్నాలు చేస్తే ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు, అధికారులు మిమ్మల్ని చూస్తున్నారు. మీ రాజకీయం ఎలా